హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. ఈనాటి మన ఎపిసోడ్లో మనం ఒక అందమైన ప్రేమ కథని వినబోతున్నాం. ఆ స్టోరీ పేరు ఏంటి అంటే ఇదొక అందమైన నవల. ఆ నవల పేరు కలల కౌగిలి. ఈ నవల రచించింది ఎవరో తెలుసా? ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించిన నవలా దేశపురాణి ఎద్దనపుడి సులోచన రాణి గారు. ఈ నవల ఎంతో అద్భుతంగా ఉంటుంది. చాలా బావుంటుంది. మంచి ప్రేమ కథ. మంచి ఫ్యామిలీ స్టోరీ కూడా. అయితే మా అమ్మగారికి యతనపుడి నవల్స్ అంటే చాలా ఇష్టం. సో, మా ఇంట్లో నా చిన్నప్పటి నుంచి ఆ నవల్స్ అన్ని ఒక లైబ్రరీగా ఉండేది. అలా అప్పుడప్పుడు మా అమ్మ నోటి వెంట ఈ నవల్స్ గురించి, యద్దనపుడి సులోచనారాణి గారి అద్భుతమైన రచనా శైలి గురించి విని నాకు కూడా చాలా నచ్చాయి. కానీ నేనెప్పుడు నవల్స్ చదివే అలవాటు లేదు నాకు. కానీ ఈ ఛానల్స్ అనేవి పెట్టిన తర్వాత ఏదో ఓ రకంగా మీకు దగ్గరవ్వాలనే ఒక తాపత్రయంతో, సొంతగా కంటెంట్స్ రాసేంత టైం కూడా లేకపోవడంతో ఈ నవల్స్ అనేవి మీకు వినిపించాలనే ఒక చిన్న తాపత్రయంతో ఇలా వాయిస్ ద్వారా ఈ నవల్స్ ని మీకు వినిపిస్తున్నాను. ఇప్పుడు చాలా మంది టీవీ సీరియల్స్ కి అడిక్ట్ అయిపోయారు. సో ఇలా నవల్స్ అనేవి ఇప్పుడు ఎవరు చదవట్లేదు. అంత ఓపిక కూడా ఉండట్లేదు. కాబట్టి ఈ నవల్స్ ని నేను నా వాయిస్ ద్వారా మీకు వినిపిస్తూ ఉంటే మీరు హాయిగా వింటూ మీ పనులు చేసుకోండి, మీ ఆఫీస్ వర్క్స్ చేసుకోండి. మధ్యాహ్నం ఖాళీ సమయాల్లో కూడా విని ఎంజాయ్ చేయండి. అంతేకాకుండా రాత్రి పడుకునేటప్పుడు కూడా హాయిగా వింటూ నిద్రపోండి. ఇలా అయితే మీకు జస్ట్ చెవులకు మాత్రమే పని. ఇటు చెవులు వింటూ మీ పనులన్నీ మీరు పూర్తి చేసుకోవచ్చు. అండ్ ఎట్ ది సేమ్ టైం మీ కళ్ళకు కూడా రెస్ట్ ఇవ్వచ్చు. అదండి అసలు విషయం. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక అందమైన ప్రేమ కథ ఎద్దనపుడి సులోచనారాణి గారు ఎంతో అద్భుతంగా రచించిన కలల కౌగిలి ఈనాటి మన ఎపిసోడ్ తో స్టార్ట్ చేద్దాం. అయితే ఇలా సాయి పవన్ హేమంత్ వలివర్తి గారు రచించిన ప్రేమ పేరుతో మోసం, అలాగే సూర్యదేవర రామ్మోహన్ రావు గారు రచించిన పెళ్లి కొడుకు లేచిపోయాడు అండ్ ఇది ఇవి కూడా మనము వరుసగా కంటిన్యూ చేస్తూ ఒకదాని తర్వాత ఒకటి వరుసగా వినేసేద్దాం. ఎందుకంటే కొంతమందికి ఆ పెళ్లి కొడుకు లేచిపోయాడు అనే లవ్ స్టోరీ నచ్చుతుంది, ఇంకొంతమందికి ఇది నచ్చుతుంది. కానీ కొంతమంది అంటే అప్పటి వాళ్ళు ఉంటారు కదా, ఈ ఎద్దనపుడి సులోచనారాణి గారి నవల్స్ చదివే వాళ్ళు ఎవరైతే ఉంటారో పాపం నాకెందుకో అనిపించింది వాళ్ళను కూడా ఎందుకు డిసప్పాయింట్ చేయడం. ఎంతో మంది నవల్స్ చదువుతున్నారు, ఈ నవల్స్ అన్ని ఉన్నాయి. కానీ ఎందుకు వాళ్ళని డిసప్పాయింట్ చేయటం? ఎద్దనపుడి నవల్స్ కూడా ఒకసారి మన ఛానల్లో వినిపిస్తే బాగుంటుంది అన్న ఆలోచనతోని ఈ కలల కౌగిలి అనే నవల తీసుకున్నాను. సో ఈ రోజు నుంచి మనం వినేసేద్దాం కలల కౌగిలి సూపర్ డూపర్ లవ్ స్టోరీ. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. అలాగే మీ లైక్స్ అండ్ కామెంట్స్ తో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. సాయంకాలపు నీరెండ వెళ్లిపోతూ మిత్రుడికి వీడుకోలు చెప్తున్నట్లుగా చెట్లన్నీ ఇళ్లన్నీ కౌగిలించుకొని ఉంది. ఆప్త మిత్రుని ఆలింగనంలో పులకించిన వ్యక్తిలా ప్రకృతి ఎంతో ఆనందంగా ఉన్నట్టుగా నవ్వు ముఖంతో మెరిసిపోతుంది. సిటీ మధ్యలో ఉన్న అతి ప్రశాంతంగా ఉండే కాలనీ అది. అక్కడ ఎప్పుడో ఏ కారు చప్పుడో, ఎక్కడో ఏ కుక్క భౌమనటమో, సాయంత్రం వేళల్లో పిల్లల ఆటల కేరింతలో, పాశ్చాత్యపు సంగీత ధ్వనో తప్ప పెద్దగా ఇంకేం చప్పుడు వినిపించదు. ఆ బిల్డింగ్స్ అన్నీ అంత నెమ్మదిగా ధన సంపాదనలో అలసిపోయిన యజమానులకి ప్రశాంతత ఇవ్వడమే తమ ధ్యేయం అన్నట్టుగా ఉంటాయి. అలాంటి అతి నిశ్శబ్దంగా ఉన్న ఆ కాలనీలో నున్నటి తారు రోడ్డు మీద నడుస్తూ నీరెండ జారి సూర్యకిరణాలున్న గేటు గుండా లోపలి ఆవరణలో దట్టంగా క్రమపద్ధతిగా పెంచి ఉన్న ఆ పూల మొక్కల మీద పడుతోంది. ఆ పూల తోటలో రంగురంగుల చిన్న పువ్వులే లేచి ఎగురుతున్నాయా అన్నట్లుగా సీతాకొక చిలుకల్లా అటూ ఇటూ భ్రమణం చేస్తున్నాయి. ఆ పూదోట మధ్యగా ఉన్న పెద్ద భవనం పైభాగంలో సూర్యకిరణాలు కిటికీ అద్దాల మీద పడి లోపలికి రావటానికి ప్రయత్నించి బరువుగా ఉన్న పరదాలు అడ్డు రావడంతో నిరాశగా వెనక్కి తిరిగి వెళ్లిపోతున్నాయి. పై భాగంలో సూర్యకిరణాలని వెనక్కి నెట్టుతున్న ఆ కిటికీలున్న గదిలో పెద్ద మంచం ఉంది. ఆ మంచం దాంతపు తెలుపు బంగారు రంగు నగిషీతో ఏ మ్యూజియంలోనో భద్రపరచవలసినంత అందంగా విశాలంగా ఉంది. ఆ మంచానికి ధీటుగా కిటికీలకున్న పరదాలు, నేల మీద పరిచిన కార్పెట్, గోడకున్న గడియారం, పుస్తకాల బీరువాలో అక్కడక్కడ పెట్టిన బొమ్మలు, ఫ్లవర్ వాజు అతి పొందికగా నిలబడున్నాయి. బయట సూర్యాస్తమయం అవుతున్నా లోపల చీకట్లు అలుముకోవడంతో గదిలో గోడకున్న పూలగుచ్చం లాంటి లైట్లు వెలిగినాయి. వాటి నుంచి వస్తున్న కాంతి వెన్నెల కంటే హాయిగా అందంగా ఉంది.
ఆ గది మధ్యగా అతి విశాలంగా ఉన్న ఆ అందమైన మంచం మీద సన్నటి పూలున్న మెత్తటి ఖరీదైన రగ్గు నడుం వరకు కప్పుకొని ఒక వ్యక్తి పడుకొనున్నాడు. అతని తల ఏనాడో బట్టతలైనట్టుగా ఆ దీపపు కాంతిలో నున్నగా మెరుస్తోంది. శరీరపు ఛాయ ఎరుపన్నట్లుగా ఉబ్బి ఉన్న బుగ్గలు నిగనిగలాడుతున్నాయి. తల నుంచి ముఖం వరకు తలతలలాడే నునుపొంది. కళ్ళు గుండ్రంగా, చిన్నపిల్లాడు భయంతోనూ ఆశ్చర్యంతోనూ పెద్దవి చేసి చూస్తున్నట్టుగా ఉన్నాయి. ఆ వ్యక్తి ఎప్పుడూ దేనికో చిరాకో అనుమానమో పడుతుండే స్వభావమని తెలియజేస్తున్నట్టుగా కనుబొమ్మల మధ్య ముడి ఉంది. ఆయనిప్పుడు కనుబొమ్మలు మరింత ముడివేసి తన చేయి పట్టుకుని నాడిని పరీక్షిస్తున్న డాక్టర్ వైపు చూస్తున్నాడు. ఆయన మంచానికి దిగువగా కాళ్ల వైపు 40వ పడి దాటిన వ్యక్తి చేతులు కట్టుకుని అత్యంత భయభక్తులతో బట్టతలాయన వైపు, ఆయన నాడి పరీక్షిస్తున్న కుర్ర డాక్టర్ వైపు మార్చి మార్చి చూస్తున్నాడు. నాడి చూడటం పూర్తయిన అతను ఆయనను లేచి కూర్చోమ్మని స్టెథోస్కోప్తో ఛాతీ, వీపు పరీక్ష చేసాగాడు. డాక్టర్ పరశురాం ఎక్కడికి వెళ్లారు? బట్టతలైన అడిగాడు. ఆయన మెల్లగా మాట్లాడినా ఆ కంఠం వింటే దూరాన ఎక్కడో మేఘం గర్జించినట్టుగా ఉంటుంది. ఆ మనిషి చూస్తే పిడికెడ్లా అతి పొట్టిగా లావుగా ఉన్నాడు, కాని కంఠం వింటే భూమి నుంచి ఆకాశం నిండేంత వ్యక్తిలా అనిపిస్తున్నాడు. ఢిల్లీలో మీటింగ్ ఉంటే వెళ్లారు సార్, ఎల్లుండి వచ్చేస్తారు. వెళ్లేటప్పుడు మీ గురించి ప్రత్యేకంగా మరీ మరీ చెప్పి వెళ్లారు. అత్యంత శ్రద్ధతో పరీక్ష చేస్తూ అతి వినయంగా చెప్పాడు కుర్ర డాక్టర్. లోపల జ్వరమేమైనా ఉందంటారా? అనుమానంగా అడిగాడు ఆయన. లేదు సార్. లేదని నీకెలా తెలుసు? ఆయన కనుబొమ్మలు ముడిచి చూశాడు. థర్మామీటర్ చూపించటం లేదు. నాన్ సెన్స్. థర్మామీటర్కి అందకుండా కూడా జ్వరం ఉంటుంది. నాకు నాలుకేమిటో చేదుగా ఉన్నట్టుంది. ఏది, ఒకసారి నాలుక చూపించండి అతను అడిగాడు. ఆయన నాలుక చూపించాడు. అది ఆరోగ్యంగానే ఉంది. జ్వరం ఉందని ఆయన అనుమానం కావచ్చు. అనుమానం మనుషులకి ఎవరేం చెప్పలేరు. డాక్టర్ టేబుల్ దగ్గరికి వెళ్లి వేడి నీళ్ల గిన్నెలో ఉన్న సిరంజి తీసి అందులోకి బాటిల్లో నుంచి మందు తీసుకోసాగాడు. అతను విశ్వనాథం గారి గురించి వినటమే తప్ప ఇంతవరకు చూడలేదు. ఆయనకి ఉన్న డబ్బు గురించి, ఆయన ఇంట్లో ఉన్న అపురూపమైన వస్తు సామాగ్రి గురించి డాక్టర్ పరశురాం వర్ణించి చెప్తుంటాడు. ఇన్నాళ్లకి అతనికి ఆ ఇంట్లో అడుగుపెట్టే భాగ్యం కలిగింది. ఆ ఇంట్లో అడుగుపెట్టగానే అతని మతిపోయింది. కళ్ళు ఎటు తిప్పినా సౌందర్య సంపదే. టేబుల్ మీద పెట్టే గాజు వేట్ దగ్గర నుంచి కిటికీకున్న పరదాల వరకు అద్భుతమైన రంగుల ప్రపంచంలా ఉంది. అతను ఉన్న కాసేపట్లోనే ఆ ఇంటి అందాలన్నింటినీ కళ్ళారా చూసేయటానికి తాపత్రయపడుతున్నాడు. అందుకే అతని కళ్ళు ఒక వస్తువు మీద నిలవకుండా చంచలంగా అటూ ఇటూ తిరుగుతున్నాయి. ఒకసారి అతను విశ్వనాథం గారి నైట్ గౌన్ వైపు చూడబోయి ఆయన తదేకంగా రెప్పవాల్చకుండా తననే గమనిస్తూ ఉండటం చూసి చప్పున చూపులు తిప్పేసుకున్నాడు. ఆయన చూపులు అసలు ఎప్పుడూ ఎక్కువగా రెప్ప వేయకుండా తెరిపారా చూస్తున్నట్టుగా ఉంటాయని పాపం ఇతనికి తెలియదు. ఆ క్షణంలో తన్ని ఆ విధంగా చూస్తున్నాడెందుకని కంగారు పడ్డాడు. ఇంతలో ఫోన్ మోగింది. ఫారెన్ నుంచి ప్రత్యక్షంగా తెప్పించిన దాని ఆకృతి, శబ్దం అతి విచిత్రంగా నయనానందంగా ఉన్నాయి. ఆయన పూల రగ్గులో దాచుకున్నట్లుగా ఉన్న కుడి చేయి తీసి చాచి ఫోన్ అందుకున్నాడు. ఆయన ఫోన్లో మాట్లాడుతుంటే కుర్ర డాక్టరు ఎలుగుబంటిలా అతిరూమమయంగా ఉన్న ఆయన చేతిని, ఆ చేతి వేళ్లకి దగదగలాడిపోతూ మెరుస్తున్న 2 ఉంగరాలను చూస్తున్నాడు. అందులో ఒకటి వజ్రపు టుంగరం, రెండోది పెద్ద రాయి, త్రిభుజాకారంలో ఉంది. అది ఏ రాయో, దాని పేరేమిటో అతనికి తెలీదు. ఆయన ఫోన్లోకి మాట్లాడుతున్నాడు. హలో హలో అవతల నుంచి ఒక గొంతు వినిపించింది. ఆ గొంతు ఒకసారి వింటే మళ్ళీ ఎవరూ మర్చిపోలేరేమో అన్నట్టుగా ఉంది. ఆ గొంతులో యవ్వనపు మదం ఉంది, తిరస్కారమూ ఉంది, కసి ఉంది, నాగుపాము కదలికలాంటి మెత్తటి లాలన ఉంది. ఆ కంఠం వినగానే అసలే పెద్దవిగా ఉన్న విశ్వనాథం గారి కళ్ళు మరింత వెడల్పయ్యాయి. నువ్వా? అసహనంగా అన్నారాయన. ఆ గొంతు అతి లాలనగా సుస్పష్టంగా అంది. ఒంట్లో బాలేదా? డాక్టరొచ్చాడు. దగ్గర పడ్డాయి నీ రోజులు. నీ ప్రాణం ఎవరో ఒకరు తీస్తారు. ఉదాహరణకి ఇప్పుడొచ్చిన కుర్ర డాక్టరే ఉన్నాడనుకో. అతను నీకిస్తున్న మందులో విషం లేదని నమ్మకమేమిటి? ఇది నువ్వు వినే నా ఆఖరి ఫోనేమో. మై గాడ్! ఆయనే ఫోన్ టక్న పెట్టేశాడు. ఇంతలో కుర్ర డాక్టర్ ఇంజెక్షన్ తీసుకుని ఆయనకివ్వటానికి మంచం దగ్గరగా వచ్చాడు. విశ్వనాథం ఒక్క క్షణం ఆ డాక్టర్ చేతివైపు, అతను పట్టుకున్న ఇంజెక్షన్ వైపు చూశాడు. ఆ క్షణంలో ఆయన కళ్ళకి
ఆ డాక్టర్ చెయ్యి యమపాశంలా, ఆ ఇంజెక్షన్ ఇచ్చే సిరంజి మొన పెద్ద బాకులా కనిపించింది. అంతే. ఆ వెంటనే ఆయన పెద్దగా కేక పెట్టి ఆ డాక్టర్ పొట్టలోకి కొమ్ములతో పొడుస్తున్న పోట్ల గిత్తలా తలపెట్టి విసురుగా తోశాడు. ఆ తోపుకి యథాలాపంగా ఉన్న ఆ డాక్టర్ ఆమడు దూరం వెళ్లి పడినట్లుగా గోడవారగా ఉన్న టేబుల్ మీద వెళ్లి పడ్డాడు. అతను పడటంతో టేబుల్ మీద ఉన్న గాజు ఫ్లవర్ వాస్ ఎగిరి కింద పడి భళ్ళున ముక్కలైంది. గదంతా గాజు ముక్కలు, నీళ్లు చెల్లాచెదరైపోయాయి. పోట్ల గిత్తల విశ్వనాథం అరిచిన అరుపు, డాక్టర్ కెవ్వుమన్న కేక, టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వాస్ భళ్ళున పగలడం అన్నీ ఒకేసారి జరగడంతో అతి ప్రశాంతంగా ఉన్న ఆ గది ఆ భయంకరమైన శబ్దాలతో దద్దరిల్లిపోయింది. ఆ తరువాతేమైందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ తప్పకుండా వినాల్సిందే. ఈ నవల చాలా అందంగా, అద్భుతంగా ఉంటుంది. ఒక మంచి ప్రేమ కథ. సో ఎక్కడా స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరూ కూడా రెగ్యులర్‌గా వినండి. రెగ్యులర్‌గా అంటే మిగతా స్టోరీస్‌తో పాటుగా ఇదొస్తుంది. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్‌ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్‌టైన్‌మెంట్స్. మరో మంచి ఎపిసోడ్‌తో మళ్ళీ మీ ముందుంటుంది మీ సరిత. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ హావ్ ఎ నైస్ డే.